సుందర్ సింగ్ గారు ఒకసారి ఆయన పరిచయ నిమిత్తం వెళ్తూ ఉంటే ఓ ప్రాంతంలో ఒక సెలయేరు కనబడింది. దాన్ని బ్రూక్ లేదా క్రీక్ అనే పదాలతో పిలుస్తారు. సెలయేరు, చక్కగా పారుతున్న సెలయేరు. కొండల్లో ప్రాముఖ్యంగా ఆ సెలయేర్లు ప్రవహిస్తూ ఉంటాయి. ఆయన సెలయేరు దగ్గర కాసేపు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత తదేకంగా సెలయేరు లోపలికి చూస్తే ఒక రాయి కనబడింది. ఆయనకి ఒక స్టోన్ కనబడింది. చాలా నున్నగా చేయబడిన ఒక స్టోన్ ఆయనకి కనబడింది. ఆయన అనుకున్నాడు, ఈ రాయి సెలయేరులో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నది కాబట్టి, ఈ నీళ్లు దాని మీద ప్రవహిస్తున్నాయి కాబట్టి దాని లోపల ఏమైనా ఒక్క చుక్కైనా నీరు వెళ్ళుండొచ్చా లేదా ఉండుండదా పరిశీలన చేద్దామని చెప్పి ఆ రాయిని బయటికి తీసుకొచ్చి పగలగొట్టాడు. పగలగొట్టి చూస్తే ఆ లోపల ఒక్క చుక్క నీరు కూడా లేదు. ఇది చాలా చిన్న విషయమే గాని సుందర్ సింగ్ గారు ఆ విషయాన్ని తన పుస్తకంలో రాస్తూ ఏమంటాడంటే, చాలాసార్లు మనం కూడా దేవుని సందుకు వస్తాం, ప్రార్థనా మందిరాల్లో కూర్చుంటాం, సభలంటే పరిగెడతాం, ఆన్లైన్లో మీటింగ్లంటే డేటా అయిపోయినా కానీ ఇంకొంచెం డేటా వేయించుకుని కనెక్ట్ అవుతాం. అన్నీ బాగానే ఉంటాయి కానీ వాక్యాన్ని మాత్రం మన లోపలికి ఏం చేయం చెప్పండి, తీసుకో. అలా మన మీద నుండి ప్రవహించుకుంటూ వెళ్ళిపోద్ది కానీ వాక్యాన్ని లోపలికి తీసుకోలేం. Download ShareChat.